దేశ గమనాన్ని మార్చిన గొప్ప నాయకుడు జగజ్జీవన్ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన బాబు జగజ్జీవన్ 119వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జగజ్జీవన్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం వివక్షత లేని పాలన అందిస్తుందని అన్నారు. జన్మదిన వేడుకలు శ్రీకాకుళంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. జగజ్జీవన్ రావు గారు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పనిచేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి గురించి కృషి చేశారు. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఆనాడు కానీ ఈనాడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటడికి ఈ రాష్ట్రంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండే, అంటరానితనం ఉండేది, ఆలయాల్లో ప్రవేశం ఉండేది కాదు, ఒక షాపుకి వెళ్తే 2 గ్లాసులు ఉండే పద్ధతులన్నీ ఉండేవి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ తీసుకొని కమిషన్ వాళ్ళు 42 రికమెండేషన్స్ ఇస్తే 27 రికమెండేషన్స్కి జీవోలు ఇచ్చి అమలు చేసి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ అంటరానితనం లేకుండా ప్రతి ఒక్కరికి గౌరవభావం వచ్చే విధంగా కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి జగజ్జీవన్ రావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. ఇంకెవరైనా దళిత మాట్లాడుకుంటే ఈ సీరియస్నెస్ రాదు మీటింగ్కి. రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి చేతుల మార్కెటింగ్ శాఖ డైరీ ఫార్మ్ కోఆపరేటివ్ 6% రిజిస్ట్రేటర్ అయినటువంటి శ్రీ స్వప్న శ్రీడి గారికి, అలాగే కంట వేణుకి, అలాగే పైకొండ శ్రీ గారికి, తిరుపతిరావు గారికి, రాయ వేణుగోపాల్ గారికి, బోసు తోట రాము గారికి, ఎంబీఓ గారికి, యాదగిరి గారికి, శ్రీనివాసరావు గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వేదిక ముందున్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అందరినీ కూడా వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి వారు ఏ సంక్షేమ శాఖ తరఫున మన గౌరవ మంత్రివర్గని, శాసనసభ్యులని, జిల్లా కూడా ఎందుకంటే నిరంతరం నియోజకవర్గ